కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి వ్యాఖ్యల్ని ఖండించారు సింగర్ చిన్మయ్. ఫిల్మ్ ఇండస్ట్రీ అద్దం లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదని చిరంజీవి వ్యాఖ్యానించారు. మెగాస్టార్ వ్యాఖ్యలతో విభేదించారు సింగర్ చిన్మయ్. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అన్నారు చిన్మయ్. కమిట్మెంట్ కి నో చెబితే రోల్స్ ఇవ్వరిక్కడ. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు. ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు. లిరిసిస్ట్ వైరముత్తు తనని వేధించాడని, వేధించమని తను అడగలేదని చెప్తున్నారు చిన్మయ్. ఇక్కడ పనిచ్చినందుకు బదులుగా సెక్స్ కోరుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిన్మయ్. ఇటీవలే మన శంకర్ వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ లో మెగాస్టార్ ఈ కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అద్దం లాంటిదని, కాస్టింగ్ కౌచ్ అనేదే లేదని, మన తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి అని కోరారు చిరు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి కౌంటర్ గా చిన్మయ్ స్పందించారు. ఒక ట్వీట్ చేశారు. తను ఎదుర్కొన్న అనుభవాలతో పాటు తన తోటి వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాల్ని కూడా ఆ ట్వీట్ లో పొందుపరిచారు. గతంలో ఇలాగే ఒక సంగీత కళాకారిణి లోపల రికార్డింగ్ లో ఉన్న సమయంలో వేధింపులకు గురైందని, ఆ వేధింపులకి భయపడి తను లోపలే లాక్ చేసుకుని గంటల పాటు ఉండిపోయింది. మరొక సీనియర్ వచ్చి తనను కాపాడేంత వరకు కూడా ఆమె అక్కడే ఉండిపోయింది అన్న ఘటనని ఆమె ప్రస్తావించారు. అసలు ఫస్ట్ చిరంజీవి కాస్టింగ్ కౌచ్ గురించి అన్న మాటలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కౌచ్ అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది. అది చిరు స్పందించిన విధానం కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు. దీనికి కౌంటర్ గా ఉదాహరణలతో సహా ఒక ట్వీట్ చేశారు చిన్మయ్. ఇండస్ట్రీలోని చీకటి కోణాల్ని బయట పెడుతూ చిన్మయ్ షాకింగ్ ఉదాహరణలు ఇచ్చారు. ఒక ప్రముఖ వ్యక్తి ఒక ఫీమేల్ మ్యూజిషియన్ ని స్టూడియోలో లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రాణ భయంతో ఆ సౌండ్ బూత్ లో తనను తాను లాక్ చేసుకోవాల్సి వచ్చింది. మరొక సీనియర్ వచ్చి కాపాడేంత వరకు కూడా ఆమె అక్కడే ఉండిపోయిందని, ఆమె ఆ తరువాత ఆ రంగాన్నే వదిలి వెళ్లిపోయిందని ప్రస్తావించారు. అలాగే ఒక ప్రముఖ గాయకుడు ఎటువంటి ప్రేరేపణ లేకుండా మహిళలకు తన పురుషాంగం ఫోటోస్ పంపించి లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తుంటాడు. ఇలాంటి నేరస్తులకు సమాజం మళ్లీ రెడ్ కార్పెట్ పరుస్తుంది అంటూ ఆమె తీవ్రమైన ఆవేదన వెలుబుచ్చారు. ఆ ట్వీట్ లో తన వ్యక్తిగత అనుభవం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. లిరిసిస్ట్ వైరముత్తు పేరును ప్రస్తావిస్తూ తనను లైంగికంగా వేధించినప్పుడు తన తల్లి అక్కడే ఉందని, తల్లి పక్కనే ఉన్నా కూడా అతడి బుద్ధి మాత్రం మారలేదు అని, అది నిదర్శనం అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం మనం ఇందాక చూసాం. మనకి ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అద్దం లాంటిది, మనం ఎలా ఉంటామో అవతలి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు అని చిరంజీవి అన్న వ్యాఖ్యలకి తనకు ఎదురైన అనుభవాన్ని ఇక్కడ చిన్మయ్ ప్రస్తావించడం జరిగింది. ఇక సీనియర్ నటి షావుకార్ జానకి వంటి వారు కూడా మీటూ ఉద్యమాన్ని అర్థం చేసుకోకుండా బాధితుల్ని అవమానించడం బాధాకరమంటూ చిన్మయ్ అన్నారు. ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు, ఇక్కడ పని అవ్వాలంటే సెక్స్ కోరుకునే పురుషుల ఆలోచన ధోరణి పెద్ద సమస్య అని ఆమె తన సుదీర్ఘమైన పోస్ట్ ని ముగించారు.